హాయ్ అండి. నేను మీ విజయ. మరి మా లియో ఇక్కడ ఏం చేస్తున్నాడు అనుకున్నారా? ఆ డబ్బా చూడండి. ఆ డబ్బా తీసుకొచ్చి మంచం మీద పెట్టి ఎక్కించమని అడుగుతున్నాడు. ఎలా అడుగుతున్నాడో వినపడుతుందా? సో నేను వాడి వాయిస్ సైలెంట్ చేశాను. నేను మీకు చెప్దామని. ఆయన గారు ఆ డబ్బా ఇంకా చూస్తున్నాడు. చూసి పైకి ఎక్కించాలంట. యాక్చువల్లీ నేను ఎందుకు ఎక్కించలేదంటే బాడీ అంతా కూడా ఆయిల్ పెట్టుకున్నాడండి. రేపు మార్నింగ్ నేను స్నానం ఉంది, అందుకనే మంచం ఎక్కొద్దు, ఆయిల్ రాసుకున్నావు కదా అని చెప్తే లేదు లేదు ఎక్కుతాను అని డబ్బా తీసుకొచ్చి మంచం మీద పెడుతున్నాడు. ఆయన మంచం ఎక్కాలి అనుకుంటే ఊరికినే ఎక్కడండి, ఏదో ఒకటి తీసుకొస్తాడు ఆయన ఆడుకునే వస్తువుల్లో. మంచినీళ్ళు వాటర్ తాగేస్తాం కదా, ఎప్పుడైనా బాటిల్ ఇంటికి తీసుకొస్తే ఆ బాటిల్ ఇచ్చేదాకా గొడవ చేస్తాడండి. గొడవ చేసి ఇస్తే అదిగోండి అట్లా చితక్కొట్టి దాన్ని ఆగవాగం చేస్తాడు. ఆ డబ్బా ఇచ్చిందాక గోల పెడతానే ఉంటాడండి. ఇంత అసలు ఎంత గోల గోల చేస్తాడో. మా లియో వల్ల అసలు ఎంత స్ట్రెస్ అయినా సరే మర్చిపోతామండి, ఎంత బాధ అయినా సరే మర్చిపోతాము. అంతగా వాడు మమ్మల్ని మరి ఆడిపిస్తాడు, నవ్విస్తాడు. చాలా అంటే చాలా ప్రేమిస్తాడు మా లియో మమ్మల్ని. మేము ఒక్క పూట లేకపోయినా సరే, మా ఇంట్లో ఎవరన్నా ఉన్నా సరే వాడు అసలు అన్నం కూడా తినడండి, అలాగే ఉంటాడు. అందువల్ల వాడిని మేము ఎక్కడికైనా సరే తీసుకెళ్తాము. మా లియో అరకు చూశాడు, ఊటీ చూశాడు, కేరళ చూశాడు, బెంగళూరు చూశాడు, మైసూర్ చూశాడు, అన్నీ చూశాడండి మా లియో. పిల్లలన్నా అసలు అంత సైలెంట్గా ఉంటారో లేదో కానీ మా లియో చాలా అంటే చాలా సైలెంట్గా ఉంటాడండి. ఎక్కడికైనా తీసుకెళ్తే అసలు మనతో ఒక డాగ్ మనం క్యారీ చేస్తున్నామా అన్న విషయం కూడా పక్కన వాళ్ళకి తెలియదు. అలా ఆశ్చర్యపోయారు మా లియోని చూసి. సో మరి మా లియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.